గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇట్లా పేపర్‌లో వచ్చిన అడ్వర్స్ న్యూస్ దాని గురించి ఇక్కడ హాస్టల్‌కి వచ్చి వెరిఫై చేసినాము. నేను, ఎంఆర్ఓ సారు, ఎంఈఓ సారు ముగ్గురు వచ్చి హాస్టల్‌లో అంతా వెరిఫై చేశాము. పిల్లలతో కూడా స్కూల్‌కొచ్చి పిల్లలతో కూడా మాట్లాడాము. హాస్టల్‌లో ఉండే పిల్లలతో కూడా మాట్లాడాము. నిన్న శ్రీరామనవమి సందర్భంగా పిల్లలు అక్కడ ఊరి వాళ్ళు, సర్పంచ్ వాళ్ళు అంతా పిలిచారు పిల్లల్ని. హాస్టల్ పక్కనే ఉంది మనకు గుడి గూడా. భోజనాల కోసం మధ్యాహ్నం ఇక్కడ రండి అని సర్పంచ్ పిలవడం వల్ల లిఖితపూర్వకంగా ముందు రోజే లెటర్ కూడా ఇచ్చినారు. అందుకు పిల్లల్ని అక్కడ గుడిలో తిన్నారు పిల్లలు నిన్న మధ్యాహ్నము. పిల్లల్ని కూడా విచారించినాము. పిల్లలు తెలిపింది ఏమంటే, నిన్న పొద్దున మెనూ ప్రకారమే మేము హాస్టల్‌లోనే ఫుడ్ తీసుకున్నాము. నైట్ కూడా తిన్నాం మేడం. మధ్యాహ్నం మాత్రము గుడిలో పోయి తిన్నాము. వాళ్ళు సర్పంచ్ వాళ్ళు ఈ ఊరి వాళ్ళంతా ఆహ్వానించినందుకు శ్రీరామనవమి సందర్భంగా మేము గుడిలో తిన్నాము అని చెప్పేసి చెప్పినారు. ఇక్కడ ఇదే నివేదిక మేము కలెక్టర్ మేడం గారికి కూడా సమర్పిస్తాం. నిన్న శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్తులందరూ కూడాను సీతారామ ఆశ్రమంలో గ్రామస్తులందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా హాస్టల్లో ఉన్న అందరి పిల్లలకు కూడా అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తామని ముందస్తుగా ఒక రోజు ముందుగా తెలియజేయడం జరిగింది. దాని మేరకు గ్రామస్తుల ఆహ్వానము, గ్రామ సర్పంచ్ గారి ఆహ్వానం మేరకు హాస్టల్లో ఉండే పిల్లలందరూ కూడాను నిన్న మధ్యాహ్నం భోజనం మాత్రము గ్రామస్తులతో కలిపి సీతారాశ్రమంలో చేయడం జరిగిందని తెలిపినారు. రెండవది ఉదయము, రాత్రి ప్లస్ ప్రతిరోజు కూడా మెనూ ప్రకారమే హాస్టల్లో అన్ని సదుపాయాలు ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారమే భోజనాలు చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి మామూలుగా వాళ్ళు పేపర్లో వచ్చిన విధంగా అట్లాంటివి ఏమీ జరగలేదని చెప్పి తెలిపి ఉన్నారు. అందరి స్టేట్మెంట్లన్నీ కూడా తీసుకున్నాము. జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం.